ఎన్నికలు వస్తాయి సార్ 3 సంవత్సరాల్లో. అప్పుడు మాకు ఓటు అనే ఆయుధం ఉంటుంది సార్. ఓటు అనే ఆయుధం మా దగ్గర ఉంటుంది సార్. ఆ ఓటు అనే ఆయుధాన్ని ఎలా వాడాలో అలా వాడతాం సార్. అప్పుడు ఎలా వాడాలో అలా వాడతాం సార్. ఖచ్చితంగా వాడతాం సార్. అందరికీ బుద్ధి వచ్చేలాగా మా క్రైస్తవులం అందరం మా ఓటుని సరిగ్గా వాడతాం సార్. ఈసారి సరైన పద్ధతిలో వాడతాం సార్. ఓటుని సరైన పద్ధతిలో వాడతాం సార్. చూస్తున్నాం, 1 కాదు 2 కాదు, చెప్పుకుంటూ పోతే లెక్కకు మించినటువంటి అన్యాయాలు ఈరోజు క్రైస్తవ సమాజం ఎదుర్కొంటూనే ఉంది. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం సార్. అన్ని మనసులో దాచుకుంటాం సార్. అరవడంలో ఉపయోగాలు ఉండవు కదా సార్. అన్ని మనసులో పెట్టుకుంటాం. మాకు టైం వస్తుంది, అదే ఎలక్షన్స్. అప్పుడు మాకు ఒక ఓటు ఉంటుంది. ఆ ఓటుని ఆయుధంగా వాడి ఏ నాయకుడికి, ఏ ప్రభుత్వానికి, ఏ రాజకీయ పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్తాం సార్ మేము. దయచేసి ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ఇంకెప్పుడు ప్రస్తావించుకోండి మీరు కానీ, ఇక ఏ నాయకులు కూడా. నేను పదే పదే చెప్పింది అదే. తాగుడు అలవాటు ఉన్న ఒక వ్యక్తి కూడా ఇలా తాగడు, అలా నడపడు, అలా లైట్ లేకుండా వెళ్ళడు. ఈ లాజిక్లోనే మీరు మిస్ అయిపోయి మేము చూపించిందే మీరు నమ్మాలి, మేము చెప్పిన వాడే ప్రవీణ్ పగడాలని యాక్సెప్ట్ చేయాలంటే చేయండి సార్. చూసుకుందాంలేండి సార్, ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు చూద్దాం క్రైస్తవులు ఏంటో, మా ఓటు బలం ఏంటో అప్పుడు చూపిస్తాం. అప్పుడు చూసుకుందాం సార్. ఇప్పుడు మౌనం ఎందుకంటే అప్పుడు గర్జించటానికి. ఓటు చేతిలో పట్టుకుని అప్పుడు గర్జిస్తాం క్రైస్తవులం అందరం కూడా.